వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి అంతా సిద్ధమైంది. గురువారం నుండి లార్డ్స్ వేదికగా సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా టైటిల్ పోరులో తలపడనున్నాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో మొదటిసారి ఫైనల్కు చేరుకున్న దక్షిణాఫ్రికా ఎలాగైనా ట్రోఫీ అందుకోవాలని ఉవ్విళ్ళూరుతోంది. ఇక వరుసగా రెండోసారి ఫైనల్కి చేరిన ఆస్ట్రేలియా ఈసారి కూడా టైటిల్ గెలవాలని ఎదురు చూస్తోంది. ఈ సీజన్లో సౌత్ ఆఫ్రికా వరుస విజయాలతో మొదటి స్థానంలో నిలవగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ను ఓడించి ఆస్ట్రేలియా రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఐసీసీ టైటిల్ గెలవాలని ఎదురు చూస్తున్న సౌత్ ఆఫ్రికా టీంకి ఒక మంచి అవకాశం. టెస్టుల్లో మంచి ఫామ్లో ఉన్న సఫారీలు ఈసారి ఎలాగైనా చోకర్స్ ముద్ర నుండి బయటపడాలని పట్టుదలగా ఉన్నారు. వరుసగా 7 టెస్టులను గెలిచిన సౌత్ ఆఫ్రికా WTC ఫైనల్ను సొంతం చేసుకుని చరిత్ర తిరగరాయాలని భావిస్తోంది. గతేడాది జరిగిన ఐసీసీ T20 వరల్డ్ కప్ ఫైనల్లో తడబడిన దక్షిణాఫ్రికా విశ్వ విజేతగా నిలిచే గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. 2023-25 WTC సైకిల్లో 12 టెస్టులు ఆడిన సౌత్ ఆఫ్రికా 8 గెలిచి 3 ఓడి 1 డ్రాగా చేసుకుంది. మరోవైపు ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్ను డ్రా చేసుకుని పాకిస్తాన్ను స్వీప్ చేసిన కంగారులు తరువాత వరుసగా న్యూజిలాండ్, భారత్, శ్రీలంక జట్లపై సిరీస్ విజయాలతో ఫైనల్కు దూసుకొచ్చారు. WTC సైకిల్లో 19 టెస్టులు ఆడిన ఆసీస్ 13 మ్యాచ్ల్లో గెలిచారు. 4 ఓడి 2 డ్రా చేసుకున్నారు. టెస్ట్ ఫార్మేట్ అంటే బాగా ఇష్టపడే ఆసీస్ పూర్తి స్థాయి జట్టుతో టైటిల్ పోరుకు రెడీ అయింది. ముఖ్యంగా కంగారుల పేస్ అటాక్కు తిరుగేలేదు. ప్యాట్ కమిన్స్, హేజిల్వుడ్, మిచెల్ స్టార్క్తో స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ను ఎదుర్కోవడం సఫారీలకు సవాలే. బ్యాటింగ్లో కూడా కవాజా, స్మిత్, క్యామరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్లతో టఫ్ ఫైట్ ఇవ్వడం గ్యారంటీ. అలెక్స్ క్యారీ, జాస్ ఇంగ్లీష్ కూడా మంచి ఫామ్లో ఉండడం ఆసీస్కు కలిసొచ్చే అంశం. అటు సౌత్ ఆఫ్రికా జట్టుకు మంచి పేస్ అటాక్ ఉండడం, పిచ్ కూడా సీమర్లకే అనుకూలిస్తుందన్న అంచనాల నేపథ్యంలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మ్యాచ్కు మొదటి రోజు, చివరి రోజు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది. మెగా ఫైనల్ కావడంతో అదనంగా ఒక రోజు రిజర్వ్ డేను కూడా కేటాయించారు. ఇక WTC ప్రైజ్ మనీని ఐసీసీ ఈసారి భారీగా పెంచింది. విజేతగా నిలిచే జట్టుకు 30 కోట్లు, రన్నరప్కు 18 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.